హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈ వీడియోలో అయితే నేను సాటర్డే, సండే ఎలా స్పెండ్ చేశానో చూపిస్తాను. ఓకేనా? సండే అయితే ఎప్పుడు మాకు క్లీనింగ్ డే అనమాట. సో, సండే అయితే ఫస్ట్‌గా అయితే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసుకున్నాను. అండ్ అలానే ఫుల్‌గా ఆయిల్ పెట్టుకున్నాను తలకి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత చక్కగా కూర్చొని స్లోగా టిఫిన్ చేస్తూ ఉన్నానన్నమాట. అండ్ ఈలోపు మా బేబీ గాడు ఏం చేస్తున్నాడంటే టీవీలో పాటొస్తుంది గాయ్స్. ఫుల్‌గా నేను డాన్స్ చేస్తా, నేను డాన్స్ చేస్తా అన్నట్లుగా డాన్స్ చేస్తూ ఉన్నాడనమాట. నేనైతే వాడితో పాటు నేను కూడా కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేశాననమాట. వీడియో తీస్తున్నానని తెలిసి నా దగ్గరకొచ్చేస్తున్నాడు గైస్ అసల. భలే వచ్చి నేను చూస్తా, నేను చూస్తా అంటున్నాడు. వాడేమో డాన్స్ చేయమన్నప్పుడేమో చేయడు, ఉత్తప్పుడేమో చేస్తాడు. ఇంకా వాడితో సరదాగా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేశాననమాట. సో, ఈసారైతే నేను వెజ్ బిర్యానీ ట్రై చేశాను. చాలా బావుంది గాయ్స్. ఇన్ని వెజిటబుల్స్ వేసి చేశాను. చాలా బాగా కుదిరింది. సింపుల్‌గా ఎలా చేసేయాలో చెప్తాను. ఓకేనా? ముందుగా అయితే ఆయిల్‌లో బిర్యానీ థింగ్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ అవైతే కొంచెం బ్రౌనిష్ కలర్‌లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ మొత్తం అందులో వేసేయాలి. నేనైతే ఇందులో క్యారెట్, బీన్స్, పొటాటో, కాలీఫ్లవర్ అండ్ బఠానీ అవన్నీ వేసాననమాట. వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని అక్కడ అందులో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతాయి కదా! వాటితో కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్నాననమాట. అండ్ రైస్‌కి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ కొంచెం హాఫ్ గ్లాస్ ఎక్కువే వేసుకోవాలి. ఎందుకంటే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి. చూసారా ఎంత బాగా వచ్చిందో రైస్ అయితే చక్కగా పొడి పొడిలాడుతూ సూపర్ వచ్చింది కదా! అండ్ ఈవినింగ్ అయితే మేము ఒక ఫ్రెండ్‌ని అయితే కలవడానికి వెళ్ళాం. మా బేబీని వేసుకొని అయ్యో పాపం వాడికి వచ్చి ఒక మంకీ క్యాప్ అనేది మీ కన్ను మీదకి వచ్చేసింది. ఇంకా అలా ఎళ్లి వాళ్ళని కలిసి వచ్చేసిన తర్వాత నేనైతే చికెన్ కర్రీ చేశాననమాట. ఈసారి చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను గైస్. చాలా అంటే డిఫరెంట్‌గా ఐ మీన్ ఇది అందరికీ తెలిసిందే. బట్ నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాననమాట. ముందుగా అయితే ఆయిల్‌లో అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ పట్టేసాను. ఆ పేస్ట్‌ని ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను. అది కొంచెం ఆయిల్ రిలీజ్ చేసిన తర్వాత కొంచెం అందులో మిగిలిపోయిన వాటర్ ఉంటది కదా! అది వేసేసుకున్నా. అండ్ ఇలా చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నా. నాకైతే చికెన్ క్లీన్ చేసేటప్పుడు అలా వైట్‌గా వాటర్ వస్తాయి చూడండి. ఆ నీళ్ళు అప్పటి వరకు వాష్ చేస్తూనే ఉంటా నేనైతే. చికెన్ వేసుకున్నా. ఇంక అంతే గైస్, చాలా సింపుల్. చాలా బావుంది. టేస్ట్ అయితే కొత్తగా అనిపిచ్చింది. బావుంది. ఇంక పొద్దున చేసిన వెజిటబుల్ రైస్ ఉంది కదా! అందులోకైతే వేసుకొని తినేసాము. చాలా బావుంది గైస్. ట్రై చేయండి. ఓకేనా? అండ్ అలానే ట్రై చేసి ఎట్లా ఉందో ఈ రెసిపీని నాకైతే కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకేనా? అండ్ నేనేంటంటే వీక్లీ వన్స్ అయినా ఇలా అన్ని వెజిటబుల్స్ కలిసి మనకి ప్రోటీన్ అన్ని న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేలాగా ట్రై చేస్తాననమాట. అండ్ నెక్స్ట్ అయితే నేను బిర్యానీ రెసిపీ చేశాను. సో, ఆ బిర్యానీ రెసిపీ కావాలంటే కామెంట్స్‌లో తెలియచేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.